హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు భరత్, మీరు చూస్తున్నారు పీవీకే వెట్ ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం డాగ్స్ అండ్ క్యాట్స్లో అసలు హెయిర్ ఫాల్ అనేది ఎందుకు వస్తుంది, ఏది వాడితే తగ్గుతుంది, ఈ హెయిర్ ఫాల్కి ఏమైనా సిరప్స్ ఉంటాయా లేదంటే షాంపూస్ ఉంటాయా అనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఈ డాగ్స్ అండ్ క్యాట్స్లో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ అనమాట. ఈ హెయిర్ ఫాల్ని మనం తగ్గించాలి అంటే ముందుగా వాటికి షాంపూస్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి. ఈ రెండింటి ద్వారా అయితే మనం తగ్గించగలము. అసలు హెయిర్ ఫాల్ అనేది డాగ్స్ అండ్ క్యాట్స్లో ఎలా వస్తుందో చూద్దాం. నార్మల్గానే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, కానీ మనం చేసే దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అయితే వస్తుంది అనమాట. ఈ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా మన షాంపూ వాడుతున్నప్పుడు డాగ్స్కి మన షాంపూ అనేది వాడకూడదు. మనం యూజ్ చేసే షాంపూ అయితే డాగ్స్కి అయితే వాడద్దు, ఎందుకంటే దాని పిహెచ్ వేరు ఉంటుంది. డాగ్ షాంపూస్లో పిహెచ్ వేరు ఉంటుంది అనమాట. అవాయిడ్ మన షాంపూస్ని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది అనమాట. ఆ హెయిర్ ఫాల్, ఎలర్జీస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఈ మనం వాడే షాంపూ యూజ్ చేస్తే. మనం వాడే షాంపూ అయితే చేయొద్దు. ఇంకొకటి, నాన్ వెజ్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు. నాన్ వెజ్, మనం తినే ఫుడ్, మనం ఏది తిన్నా దానికి పెట్టేయడం, అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. అది పెట్టడం ద్వారా ఏంటి అంటే వాటికి హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. నార్మల్గానే వాటికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, సీజనల్ అనమాట. హెయిర్ ఫాల్ అనేది వాటికి ఏంటంటే మనం మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి. ఆ మెడికేటెడ్ షాంపూస్ వాడుకుంటే హెయిర్ ఫాల్ అనేది మనం చాలా కొంతవరకు అయితే తగ్గించగలం. ఇంకొకటి, సిరప్స్ కూడా ఉంటాయి వీటిలో. రకరకాల కంపెనీలు అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీకు నచ్చిన సిరప్ అయితే తీసుకోండి, మీ దగ్గర ఉన్న మీ డాక్టర్ సలహా మేరకు అయితే తీసుకోండి. ఇది ఎక్కువ నాన్ వెజ్, మసాలా ఫుడ్లు, మనం వాడే షాంపూసు, వీటికి నాన్ వెజ్, మసాలా ఫుడ్లు, మనం వాడే షాంపూస్ అలాంటివన్నీ పెట్టద్దు, అలాంటివన్నీ చేయొద్దు. వాటి చేశారంటే మీకు హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అయితే రాలుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాటికి ఏంద్రా అంటే బాతింగ్ చేయించిన మెడికేటెడ్ షాంపూ తీసుకొని బాతింగ్ చేయించిన తర్వాత ఒక 5 minutes షాంపూను బాగా అప్లై చేసి ఒక 5 నిమిషాలు వదిలేసి కొంచెం ఫోమ్ వచ్చిందా స్నానం చేయించండి. ఈ హెయిర్ ఫాల్ సిరప్ కూడా ఏంటంటే డైలీ మార్నింగ్, ఈవినింగ్ డైలీ అయితే ఇచ్చుకోవాలి. ఇది రకరకాల సిరప్ల్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మీకు నచ్చిన సిరప్ అయితే తీసుకొని వాటికి వాడుకోండి. నాన్ వెజ్ అయితే అసలు ఎక్కువ పెట్టొద్దు. చాలా మంది బాతింగ్ చేపించేసి కొంచెం అట్లాగే వదిలేస్తారు. అట్లా చేయకుండా వాటికి ఏంటంటే కోమింగ్ కూడా ఉంటుంది అన్నమాట. కోమింగ్ కూడా చేయాలి. వీటికి సంబంధించిన కోమ్స్ అన్నీ మన పెట్ షాప్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఎక్కడైనా వెళ్ళి తీసుకోండి. ఈ కోంబ్ని మనం ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్, మనం ఆపోజిట్ డైరెక్షన్స్లో మనం అయితే ఇది కోమ్ చేస్తూ ఉండాలి. కోమ్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా ఇట్లా కోమ్ చేస్తుంటే హెయిర్ ఫాల్ అనేది కొంతవరకు అయితే తగ్గించవచ్చు. ఈ తర్వాత గ్రూమింగ్ కూడా ఎవ్రీ 6 monthsకి ఒకసారి గ్రూమింగ్ కానీ అవి చేయించుకుంటే ఈ హెయిర్ ఫాల్ నుంచి అయితే కొంచెం మనం కంట్రోల్ చేయగలం. ఇది వచ్చేసి వెర్బ్యాక్ కంపెనీ విటాబెస్ట్ డర్మ్. దీంట్లో విటమిన్స్, omega-6, omega-3 ఫెటీ యాసిడ్ సప్లిమెంట్స్ ఫర్ పెట్స్, మెయింటైన్ స్కిన్ హెల్త్ అండ్ లోయిస్టర్ కోట్, సపోర్ట్స్ స్కిన్ బ్యారియర్ ఫంక్షన్. ఇదైతే 250 ml అవైలబిలిటీలో ఉంటుంది. దీంట్లో విటమిన్ ఏ, విటమిన్ ఈ, D3, జింక్, omega-6 ఫెటీ యాసిడ్స్ అన్నీ ఉంటాయి. omega-369 ఫెటీ యాసిడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇదేంటంటే హెయిర్ ఫాల్కి, హెయిర్ మెయింటెనెన్స్కి, లోయిస్టర్ కోట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట హెయిర్ ఫాల్కి. ఇది చాలా మంది కస్టమర్స్కి నేను ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ సిరప్ అయితే పెద్ద డాగ్స్కి అయితే 5 ml, మరీ పెద్ద డాగ్స్కి అయితే 10 ml. ఉదయం 10 ml, సాయంత్రం 10 ml. ఉదయం చిన్న డాగ్స్కి అయితే ఉదయం 5 ml, సాయంత్రం 5 ml. ఇట్లాగా వాడుకుంటూ ఉంటే ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్ ఫాల్కి. ఇది మన షాప్లో అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఎక్కడైనా పెట్ షాప్లో అయినా తీసుకోండి, విటాబెస్ట్ డర్మ్ అని చెప్పి. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది.
ఈ సిరప్ అనే కాదు, వీటిలో చాలా కంపెనీలు ఉంటాయి. కానీ విటాబెస్ట్ డెర్మ్ అనేది చాలా బెస్ట్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఇదే ప్రోకోట్ షాంపూ. ఇది 275 ఎంఎల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఇది కూడా హెయిర్ ఫాల్‌కి ఎక్సలెంట్‌గా అయితే వర్క్ అవుతుంది. ఈ షాంపూని పెట్స్‌కి అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఆగాలన్నమాట. 5-10 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం ఫోమ్ వచ్చిన దాకా ఉంచి ఒక 5-10 మినిట్స్ ఆగి స్నానం అయితే చేపియాల్సి ఉంటుంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో అయితే స్నానం చేపించండి. ఇదైతే వీక్లీ ట్వైస్ అయినా వీక్లీ వన్స్ అయినా వాడుకోవచ్చు. ఇది ఎంఆర్పి వచ్చి 290 రూపీస్. జింటాస్ కంపెనీ ప్రోకోట్ షాంపూ హెయిర్ ఫాల్కి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ షాంపూ కూడా తీసుకోండి, బాగుంటుంది. ఈ వెర్బ్యాక్ కంపెనీది విటాబెస్ట్ డర్మ్ సిరప్, ఇంటాస్ కంపెనీ ప్రోకోట్ షాంపూ, ఈ రెండు అయితే వాడుకోండి. మీ పెట్స్ అండ్ క్యాట్స్లో అయితే హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది, మీరే చూస్తారు. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ రెండు. హెయిర్ ఫాల్ కి షాంపూ సిరప్సే కాకుండా వీటికి ఇంజెక్షన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. రకరకాల కంపెనీలో అయితే అవైలబిలిటీలో ఉంటాయి. ఎక్కువగా యూజ్ చేసే ఇంజెక్షన్ వచ్చి మాత్రం ఇంటావిటా హెచ్. ఈ ఇంజెక్షన్ హెయిర్ ఫాల్ కి అయితే వాడతారు. దీంతో పాటు వచ్చేసి జీట్. ఈ రెండు ఇంజెక్షన్స్ అయితే హెయిర్ ఫాల్ కి అయితే వాడుతూ ఉంటారు అనమాట. ఇది డాక్టర్ సలహా మేరకు అయితే తీసుకోండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.